వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్. పల్నాడు జిల్లా మాచలపట్నంలోని శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న మాచల శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఈ సందర్భంగా మాచల మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహరావుకు పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్య వైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు. మూడో నాలుగు ఫోన్లు వస్తాయి. ఈయన భూమి సంగతి చూడండి సార్, ఈయన భూమి సంగతి చూడండి సార్ అని చెప్పేసి నాకు ఫోన్లు చేస్తా ఉంటే ఇక్కడ ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేసి ఈ భూముల సమస్యలు చూసినట్టు 100,000 దాటిపోయినాయండి. ఇక్కడ మాచర్ల నియోజకవర్గంలో ఒకటిగా చూసే పరిస్థితి లేదు. కాబట్టి ఆ రకమైన రౌడీయిజం గుండాయిజంతో ఇక్కడ పరిపాలన సాగింది. 22A ఒక యాక్ట్ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. 22A యాక్ట్ లో పెట్టేస్తే నీ భూమి అమ్మడానికి కొనడానికి కుదరదు. ఈయన పెళ్లి పెట్టుకున్నాడు, కూతురు పెళ్లి, ఇదన్నీ పెళ్లి చేద్దాం అనుకున్నాడు. 22Aలో తప్ప నీ భూమి నువ్వు అమ్మటానికి లేదంటారు. ఒక ఆయన వస్తాడు, ఎమ్మెల్యే గారి తరఫున ఒక ఆయన వస్తాడు, ఎట్టగట్ట నేను సరి చేసుకుంటున్నాను, ఇది ₹1,00,000 కదా, 40 లక్షలకి అంటాడు. ఎవరికి అడ్వాన్స్ చేసి 50, 52, 51 ఖర్చు. మన సపోజ్ నేను రిజిస్ట్రేషన్ చేయగానే మన ఎట్ట రిజిస్టర్ సరైందో అర్థం కాదు. ఆ భూముల్ని కొట్టడం, ఈ విధంగా మొదలుపెట్టిన ఈ మాఫియా సంస్కృతి రాష్ట్రం మొత్తం తాగేసింది. ఆస్తులకు రక్షణ లేదు, ఆడబిడ్డలకు రక్షణ లేదు. నిన్ననే చూస్తా ఉన్నారు ముంబై సినీ నటి, మరి రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఏ విధంగా చేస్తా ఉన్నారు.